అవును ప్రభా, మరి ఈ సమయంలో ఈ విధముగా ఇదిగో ఈ ప్రాంతంలో మరి ప్రభా ఈ వాక్యము చెప్పడానికి బోధించడానికి మరి ప్రభా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని ఈ బిడ్డలకు బోధిస్తూ ఉండగా వేగల చెవులను గ్రహించగల మనస్సులను స్వాధీనంలో ఉంచుకునగానే యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మనమందరము కూడా యోహాను సువార్తలో రాయబడిన 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనందరికీ కూడా కంటత ఉన్నది, మనం చదివాము. చూడండి ప్రభునందు ప్రియులారా, ఈ యోహాను సువార్త మనము చదువుకున్నాము. అయితే ఏ భాగం అయితే మనం తీసుకున్నామో ఆ భాగాన్ని ఎవరు రాశారో, ఎప్పుడు రాశారో, ఎందుకు రాశారో తెలియడం చాలా ప్రాముఖ్యమైన విషయం. మొట్టమొదటిగా ఎవరు ఈ సువార్తను రాశారు? బైబిల్ గ్రంథంలో మనము ఈ మొదటి అధ్యాయం దగ్గరికి మనం వెళ్ళినట్లయితే యోహాను సువార్తలో అక్కడ మనకు కనబడుతుంది అసలు ఈ పేరే ఏమి, ఈ పుస్తకం పేరు ఏంటంటే యోహాను సువార్త. అంటే పేరులోనే మనకు అర్థమవుతుంది ఈ సువార్తను ఎవరు రాశారు. యోహాను అనేటువంటి భక్తుడు రాశాడు. ఎవరు రాశారు అన్నదానికి యోహాను రాశాడు. మరి ఏ యోహాను అయి ఉండవచ్చును అనే డౌట్ కూడా మనకు వస్తుంది కదా. మన బైబిల్లో కొంతమంది యోహానులు ఉన్నారు, తెలుసా ఎవరెవరో? ఒకసారి మనకు యోహాను సువార్త 1వ అధ్యాయము 25వ వచనంలో ఒక యోహాను కనబడతాడు. ఎందుకంటే మనము ఒక భాగంలోకి వెళ్ళాము అంటే ఖచ్చితంగా మనకు ఎవరో అతను అర్థం కావాలి. చదవండి. వారు నీవు క్రీస్తువైనను, ఏలియావైనను, ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిసం ఇచ్చుచున్నావని అతన్ని అడుగుగా యోహాను నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచున్నాను. ఇక్కడ మనకు ఎవరు కనబడతారండి? ఎవరు కనబడ్డారు ఈ వచనంలో? బాప్తిసం ఇచ్చు యోహాను మనకు ఇక్కడ కనబడ్డాడు. మరి ఈ సువార్తను ఎవరు రాశారు అన్న దాంట్లో మనం ఉన్నాం కదా. ఏ యోహాను రాసి ఉండొచ్చు? బాప్తిసం ఇచ్చు యోహానా? కాదండి. బాప్తిసం ఇచ్చు యోహాను క్రీస్తు పూర్వానికి చెందిన వ్యక్తి, క్రీస్తుతో పాటు ఉన్న వ్యక్తి. అంటే క్రీస్తు కూడా క్రీస్తు పూర్వంలో జన్మించిన వాడే. అలాగనే ఈ యోహాను కూడా క్రీస్తు పూర్వం జన్మించిన వాడే. అంటే శిష్యులందరూ కూడా క్రీస్తు పూర్వంలో జన్మించిన వాడే. అయితే ప్రభునందులాగా ఈ యోహాను సువార్తను ఈ బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను ఏ మాత్రం కూడా రాయలేదు. అలాగనే మరొక వ్యక్తి మనం కనబడతాడు 12వ అధ్యాయం 12వ వచనం అపోస్తల కార్యంలో 12:12 12వ అధ్యాయం 12వ వచనం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు మారు పేరు గల యోహాను. చూడండి, మనకి ఇక్కడ మరొక యోహాను కనబడతాడు. బాప్తిసం ఇచ్చి యోహాను వేరే, ఈ సువార్తను రాసిన యోహాను వేరే, ఇప్పుడు మారు పేరు కలిగినటువంటి యోహాను వేరే. ఈమె యోహాను తల్లి, ఈమె తల్లి ఎవరు? ఈమె తల్లి ఎవరు? మరియా. ఈయన ఈ యోహాను యొక్క తల్లి. మరొక వ్యక్తి చూసుకుందాము. అపోస్తల కార్యం 4:5. అపోస్తల కార్యం 4:5. మరునాడు వారు అధికారులను పెద్దలను శాస్త్రులను కూడుకొనిది. ప్రధాన యాజకుడైన యోహాను అలెగ్జాంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండి వారు పేతురును యోహాను మధ్యను నిలవబెట్టి ఏ బలము చేత ఏ నామం బట్టి దీనిని చేసితిరని అడుగగా పేతురు పరిశుద్ధాత్మతో
నిండిన వాడై పరిశుద్ధాత్మతో నిండిన వాడై ప్రజల ఇట్లనెను. చదవండి. ప్రజల అధికారుల ద్వారా చాలు చాలు. చూడండి ప్రభువుల పేతురు సువార్త ప్రకటించాడు. అక్కడ యోహాను ఉన్నాడు. అయితే వీరిద్దరిని నిలబెట్టి కొంతమంది వ్యక్తిని ప్రశ్న వేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు ఏ అధికారాన్ని బట్టి మీరు ఈ యొక్క ఇటువంటి పనులు చేస్తున్నారు, ఏ అధికారాన్ని బట్టి ఈ విధంగా మీరు సువార్తన చేస్తున్నారు, ఏ అధికారాన్ని బట్టి ఈ విధంగా మీరు రోగులను బాగు చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న వేస్తున్నారు. ఆ ప్రశ్న వేసేటువంటి వారిలో కూడా ఉన్నారు. ఆయన పేరు కూడా యోహానే. నిలబెట్టింది యోహానే. నిలబెట్టిన వ్యక్తి వేరు, ప్రశ్నించేటువంటి వ్యక్తి పైన ఉన్నటువంటి ప్రధాన యాజకుడు అని ఒకరి పేరు ఇచ్చారు. తర్వాత అతని పేరు తర్వాత మరొక పేరు ఉంది. ఆయన పేరు ఏంటండి? అలెగ్జాండర్ కంటే ముందున్న పేరు యోహాను. వీళ్ళు ప్రశ్నించే వాళ్ళన్నమాట. వీళ్ళు ఎంతమంది యోహాను అయ్యారంటే బాప్తిసం ఇచ్చి యోహాను ఒకరు, జాన్ మార్కు అనేటువంటి యోహాను ఒకరు, ఇంకొక యోహాను ఎవరండి? ప్రశ్నించేటువంటి వ్యక్తులు ఉన్నారే ఆ యోహానులు. ఆ యోహాను ఎంతమంది యోహాను? బాప్తిసం ఇచ్చి యోహాను ఒకరు, జాన్ మార్కు ఒకరు, తర్వాత ప్రశ్నించేటువంటి వ్యక్తి ఒకరు. ముగ్గురు అయ్యారు కదా. ఇప్పుడు నాలుగో వ్యక్తిని చూద్దాం. 1:42 యోహాను సువార్త 42. యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సయ్య అన్న మాటకు అభిషిక్తులని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోను. ఎవరితో మాట్లాడుతున్నారండి? యేసుక్రీస్తు ప్రభుల వారు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి అతన్ని ప్రశ్న వేస్తున్నారు. యేసు వద్దకు అతని తోడుకొని వచ్చిన మెస్సయ్య అన్న మాటకు అభిషిక్తులని అర్థం. యేసు అతని వైపు చూచి, ఎవరి వైపు చూచి? సీమోను వైపు చూచి. అర్థమవుతుందా? సీమోను వైపు చూసి. సీమోను మనకు తెలుసు కదా, ఎవరండి? సీమోను అంటే ఎవరు? పేతురు అనబడేటువంటి సీమోను. ఈ సీమోను ప్రశ్నిస్తున్నారు. ఏమని? చూడండి, సీమోను వైపు చూసి. చూడండి, ఇక్కడ మనకు నీవు యోహాను కుమారుడవైన సీమోను అనేటువంటి వ్యక్తిని ఏమంటున్నాడు యేసు ప్రభు? నీ తండ్రి ఎవరు? యోహాను. చూడండి, గమనించండి. నలుగురు యోహానే. ఈ నలుగురు యోహాలతో మనం చెప్పుకోబోయేటువంటి యోహాను లేడు. మనం చెప్పుకోబోయేటువంటి యోహాను ఎవరు అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రియమైన శిష్యుడైన యోహాను. సీమోను తండ్రి అయిన యోహాను కాదు, మరియమ్మ కుమారుడైనటువంటి యోహాను కాదు, బాప్తిసం ఇచ్చి యోహాను కాదు, అలాగే పేతురును యోహాను ప్రశ్నించాలన్న వారిలో ఉన్న యోహాను కాదు. మనం చెప్పుకోబోయేటువంటి ఈ సువార్త గ్రంథంలో మరి ఈ సువార్తను ఎవరు రాశారు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రియమైన శిష్యుడైన యోహాను. అంటే ఎంతమంది యోహాను ఉన్నారంటే బైబిల్లో? చెప్పండి. ఈ యోహానుతో 5 మంది. 5 మంది యోహాను బైబిల్లో ఉన్నారు. ఈ 5 మంది యోహానులో యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రియమైన శిష్యుడు. మీరు ఎప్పుడైనా ఒకవేళ మీకు చక్కగా అర్థం కావాలంటే కరుణామయుడు కానీ శాంతి ఈ మూవీ చూసింటారు కదా. అందులో యేసుక్రీస్తు ప్రభుల వారు విన్నదానికంటే చూసిన దాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారు చాలా మంది. గమనించండి, యేసు ప్రభు శిలువలో వేలాడదీయబడుతున్న సమయంలో తన తల్లి వైపు చూస్తూ, అమ్మా ఇదిగో ఇక నుంచి నీ కుమారుడు ఇతనే ఆమెకు పరిచయం చేస్తాడు. ఆ యోగాన్ని ఈ సువార్త రాసిన యోగాను. అలాగే ప్రభుత్వ యేసుక్రీస్తు ప్రభుల వారిని గెచ్చమైనటువంటి తోటలో ఆయన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు శిష్యులందరూ పారిపోయారు. కానీ పేతురుని వాళ్ళు పట్టుకున్నారు, శిష్యులందరూ పారిపోయారు. కానీ యోహాను మాత్రము యేసు ప్రభు దగ్గరే ఉన్నాడు, శిలువ దగ్గరే ఉన్నాడు. ఎవరు కనబడుతున్నారా? పేతురేమో చెరసాల్లో ఉన్నాడు. పేతురేమో వాళ్ళు ప్రశ్నించారు. పేతురు
మరి ఆ సమయంలో బంధించబడ్డాడు. అయితే ఈ యోహాను మాత్రము యేసు ప్రభు శిలువ దగ్గరే ఉన్నాడు. చూడండి ప్రభుత్వం ద్వారా మనం గమనించినట్లయితే ఈ యోహాను నిజంగా చాలా చక్కగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క చరిత్ర చక్కగా రాశాడండి. చాలా చక్కగా రాశాడు. అటుతో పాటు తిరిగాడు కాబట్టి ఆయన ప్రారంభ సువార్త మొదలుకొని నిజంగా ఆయన మరణము, పునరుద్ధానము, ఆరోగ్యమైనంత వరకు చాలా చక్కగా యోహాను తన సువార్తలు రాశాడు. అలాగే యోహాను మొత్తానికి 5 పుస్తకాలను ఈ బైబిల్ గ్రంథంలో రాశాడు. కొత్త నిబంధనలో ఉన్న పుస్తకాలలో 5 పుస్తకాలు ఈయన రాసినవి. యోహాను సువార్త 1, పత్రికలు 3 ఎన్నాయండి? 4 అయ్యాయి. తర్వాత ప్రకటన గ్రంథాన్ని కూడా రాశాడు. శిష్యులందరూ మొత్తం 5, పత్రికలు 3, సువార్త 1, ప్రకటన గ్రంథం 1, 5 పుస్తకాలను చాలా చక్కగా ఇలా రాయడం జరిగిందండి. చూడండి ప్రభుత్వం ద్వారా ఎందుకు మనం ఇతని గురించి ఈ విధంగా దీర్ఘంగా మనము తెలుసుకుంటున్నాము అంటే మనం తీసుకోబడినటువంటి భాగము ఎవరో మనకు అర్థం కావాలి. అందుకు చెప్తుంది. చూడండి ప్రభుత్వం ద్వారా మనం గమనించినట్లయితే ఈ శిష్యులందరిలో కూడా ప్రతి ఒక్కరు హతసాక్షులయ్యారు, ప్రతి ఒక్కరూ చంపబడ్డారు. కానీ ఈ యోహాను మాత్రము సహజ మరణం పొందాడండి. అతనికి చంపాలని చాలా రకాలుగా ప్రయత్నం చేశారు. ఒకసారి ఆ నూనె కళాయిలో ఎప్పుడైనా ఎవరైనా బజ్జీలు కలిసినప్పుడు, బజ్జీలు అందులో వేసినప్పుడు బోలెలో మరి ఆ బజ్జీలు ఎలా కలుతాయండి? ఆ విధముగా నూనె కళాయిలో ఇతన్ని వేశారండి. అయినా కూడా ఈయన మరణించలేదు. చూడండి ప్రభువులారా, ఈయన ప్రాణము దేవుని చేతిలో ఉన్నది. అందుకు ఈయన ఏమాత్రం కూడా అప్పుడు మరణించక సహజ మరణం పొందాడు. మనం యోహాను సువార్త పరిచయ ఉపోద్ఘాతాన్ని విన్నాం. ఎవరు రాశారు అంటే శిష్యుడని యోహాను రాశాడు. అయితే ఎప్పుడు రాశాడు అంటే ప్రభువులారా, క్రీస్తు శకము 80 నుండి 85 మధ్యలో, ఈ యొక్క 80 నుండి 90 మధ్యలో ఈ యొక్క సువార్తను రాయడం జరిగిందండి. 80 నుంచి 90 మధ్యలో, అది ఏ సంవత్సరమైనా కావచ్చు. ఒకవేళ కొన్ని పుస్తకాల్లో 86 ఉండొచ్చు, 87 ఉండొచ్చు, కొన్ని పుస్తకాల్లో 85 ఉండొచ్చు. కానీ ఎవరు వాళ్ళు తోచడం రాశారు. కానీ ఆయన జీవించిన కాలాన్ని బట్టి చూస్తే క్రీస్తు శకం 80 నుంచి 90లో ఎప్పుడైనా రాసి ఉండవచ్చు. క్రీస్తు శకం 80 నుంచి 90 ఎవరు రాశారు అంటే యోహాను రాశాడు. ఆ యోహాను ఎవరు అంటే ప్రియమైన శిష్యుడు. అలాగే ఎప్పుడు రాశాడు అంటే క్రీస్తు శకం 80 నుంచి 90 మధ్యలో రాశాడు. అలాగే ఎందుకు రాశాడు ఇది కూడా మనం తెలుసుకోవాలి కదండి. ఎవరు రాశారో తెలుసుకున్నాము, ఆ వ్యక్తి ఎవరో తెలుసుకున్నాము, ఎప్పుడు రాశాడో తెలుసుకున్నాము, ఎందుకు రాశాడో కూడా మనం తెలియదు కదా. ఎందుకు రాశాడు అన్నది మనం ప్రశ్న తెలుసుకోవాలి. యోహాను సువార్తలో 20వ అధ్యాయము 31వ వచనంలో యోహాను ఈ సువార్తను ఎందుకు రాశాడో చాలా చక్కగా చెప్పాడు. చదవండి ఒకసారి. యేసు దేవుని కుమారుడని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లు ఇవి రాయబడెను. ఏవి రాయబడ్డాయండి? ఈ యోహాను సువార్తలో ఉన్నటువంటి ప్రతి మాట ఎందుకు రాయడం జరిగిందండి? 3వ పాయింట్ లో మనం వెళ్తున్నాం. అంటే ఉపోద్ఘాతములో 3వ పాయింట్. నేను ఇంకా ప్రసంగంలోకి వెళ్ళలేదు. ఉపోద్ఘాతములో 3వ పాయింట్ ఎందుకు రాశాడు అంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లు ఇవి రాయబడెను. ఆ కాలంలో ఉన్న వారికి మాత్రమే కాదండి, క్రీస్తు పుట్టక ముందు, క్రీస్తు పుట్టిన సమయాల్లో, క్రీస్తు పుట్టినప్పటి నుంచి క్రీస్తు మరణించేంత వరకు ఉన్న కాలంలో ఉన్నవారు మాత్రమే కాదు, ఇప్పుడు ఉన్న కాలంలో, మన పూర్వీకుల కాలంలో కానీ మన భవిష్యత్ కాలంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరి కొరకు ఈ మాటలు రాయబడ్డాయి. ఎందుకు? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మాలని. యేసు దేవుని కుమారుడని అయినటువంటి క్రీస్తు అని మీరు నమ్మాలి అంటే ఈ పుస్తకం చాలా అవసరం.
నమ్మి ఆయన నామమందు జీవం పొందుకోవాలంటే, మనకు జీవము కలగాలి అంటే ఆయన నామమందు విశ్వాసం వచ్చిందనే మనకు జీవం కలుగుతుంది. మనకు జీవం పొందాలన్నా, మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలన్నా, మనం ఆయన నమ్మాలి అన్నా ఈ యోహాను సువార్త చాలా అవసరమైనది. కాబట్టే ఎందుకు రాశాడు అంటే క్రీస్తు దేవుని కుమారుని నమ్మునట్లు ఈ మాటలు రాయబడ్డాయండి. ఎవరు రాశారు? యోహాను రాశాడు. ఎప్పుడు రాశాడు? 80-90 మధ్యలో రాశాడు. ఎందుకు రాశాడు? క్రీస్తు దేవుని కుమారుని నమ్మడానికి మనందరూ కూడా రాశాడు. ఇప్పుడు మనము వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ పై లైనే మనము ఒక అంశంగా తీసుకుందాం. ఏంటంటే అంశము? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. చూడండి ప్రభునందులారా, దేవుడు మొదటి మాట ఏంటంటే దేవుడు ఎవరు? ప్రశ్న. దేవుడు అని ఎవరికి మనం చెప్పగలుగుతామండి? ఈ పలానా వ్యక్తి దేవుడు అని మనం ఎలా చెప్పగలుగుతాం? ఇప్పుడు నేను వచ్చాను, ఒకవేళ మీరు కొంతమంది చూసిండొచ్చు, చూడకపోయిండొచ్చు. ఇక్కడ నేను వాక్యాన్ని బోధిస్తున్నా అంటే ఈయన సువార్థికుడు లేకపోతే పాస్టర్ ఉన్నాడు అని మీరు అనుకుంటారు. అంటే ఒక వ్యక్తి, ఈ వ్యక్తిలో ఈ లక్షణాలు ఉంటే, అంటే బోధించేటువంటి ఆ సామర్థ్యం ఉంటే ఈయన సువార్థికుడై ఉండవచ్చు, లేకపోతే సేవకుడై ఉండవచ్చు అన్నటువంటి కారణం మనకు వచ్చేస్తుంది. మరి దేవుడు అనేటువంటి మాట ఎవరికి మనం చెప్పగలము? అసలు దేవుడు అనేటువంటి మాట ఏ విధంగా మనం వాడగలమండి? ప్రభునందులారా, దేవుడు అని ఎవరిని మనము చెప్పగలము అంటే సృష్టికర్తను, సృజించిన వాడినే దేవుడు అంటారు. ఎవరంటారండి? సృజించిన వ్యక్తినే. సృష్టిని దేవుడు అనడు. ఎవరన్నారండి? సృష్టి దేవుడు కాదు, ఆ సృష్టిని సృజించిన వ్యక్తే దేవుడు. చూడండి ప్రభువులారా, మనము సామాన్యమైన మానవులు. మరి మనకు 4 కాలాలు వస్తుంటాయి సంవత్సరానికి ఒకసారి. ఏ కాలం తెలుసా? చలికాలం అంట, వానాకాలం అంట, ఇంకేమన్నా ఎండాకాలం, ఇంకేం కాలం వస్తుంది? గాలికాలం, వసంతకాలం కదా. ఈ 4 కాలాలు వస్తుంటాయి. ఉదయం రాగానే పెద్ద జ్యోతి ఆకాశంలో వెలిగించబడతాడు. సాయంకాలం కాగానే ఏ జ్యోతి? చిన్న జ్యోతి ఆకాశంలో మనకు కనపడతాడు. ఏంటి పెద్ద జ్యోతి అంటే? పెద్ద జ్యోతి ఏంటంటే సూర్యుడు. చిన్న జ్యోతి అంటే చంద్రుడు. మనకి ఆది కాండంలోనే దేవుడు పగటిని ఏరడానికి ఒక జ్యోతి, పెద్ద జ్యోతిని సృష్టించినట్లు, రాత్రిని ఏరడానికి చిన్న జ్యోతిని సృష్టించినట్లు ఆది కాండం ప్రారంభ అధ్యాయంలోనే, మొదటి అధ్యాయంలోనే మనకి ఈ మాటలు కనబడతాయి. అంటే ప్రభుత్వం ద్వారా మరి మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నా. మనము ప్రతి ఉదయం లేవగానే 6 గంటలకు మనకు ఎవరు కనబడతారండి? సూర్యుడు కనబడతాడు. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా ఈ సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆలోచన చేశారండి? ఈ సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు? సాయంకాలం కాదని చంద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆకాశంలో కోటాను నక్షత్రాలు ఉన్నాయి కదా, మరి ఈ నక్షత్రాలను ఎలా కలిగాయి? ఆలోచన చేశారా? చూడండి ప్రభుత్వం ద్వారా ప్రతి కాలము, ఎండాకాలము, చలికాలం అని, శీతాకాలం అని, శీతాకాలం చలికాలం ఒకటే ఎండాకాలము, శీతాకాలం అంటూ, వసంతకాలం అని, వర్షాకాలం అని, మరి ఈ కాలాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు చేస్తే వచ్చే ఈ కాలాలు? మానవులు తయారు చేశారా? 5 సంవత్సరాలకు ఒకసారి నాయకులు మారుతుంటారు, వీరు సృష్టించారా? కాదండి. ప్రభునందులారా, ప్రపంచానికి ఒక్కడే సూర్యుడు ఉన్నాడు. ఒక్క సూర్యుడిని దేవుడు సృష్టించాడు. ఈ ప్రపంచమంతటికి కూడా రాత్రి ఒక చంద్రుడు వస్తుంటాడు. ఆ ఒక్క చంద్రుడిని దేవుడు సృష్టించాడు. ఆకాశంలో కనబడే ప్రతి నక్షత్రము ఆయన సృష్టించింది. సామాన్యులైన ఏ మానవుడు కూడా దీన్ని సృష్టించలేదండి. ఆదికాండం 10వ అధ్యాయంలో మనం కనబడితే ఆకాశంలో చంద్రుడిని, అలాగే సూర్యుడిని కలుగజేసింది ఆయనే, నక్షత్రాన్ని కలుగజేసింది ఆయనే.
దేవుడు భూమిని ఆకాశమును సృజించామని ఆదికాండం 1:1 రాయబడింది. ప్రభువులారా, దేవుడు ఎవరు అంటే సృష్టికర్తయే దేవుడు, సృజించిన వాడే దేవుడు. ఈరోజు చాలా మంది కొన్ని ప్రశ్నలు వేస్తుంటారు, అక్కడక్కడ కొన్ని ప్రశ్నలు మనకు వేస్తూ ఉంటారు. ఏం వేస్తూ ఉంటారంటే కోడి ఉందా, కోడి గుడ్డు ఉందా అని ప్రశ్నలు వేస్తుంటారు. ఎప్పుడండి? కానీ వీటికి సమాధానం ఎక్కడుందో తెలుసా? బైబిల్లోనే ఉంది, అంతే కదా. చెట్టు ఉందా, విత్తనం ఉందా అని ప్రశ్నలు వేస్తుంటారు. వీటికి సమాధానం ఎక్కడ ఉంది? బైబిల్లోనే ఉంది. చెట్టే ముందు, విత్తనాలు కాదు. విత్తనాలు కాదు, చెట్టే ముందు. చెట్టే ముందు అంటే మరి విత్తనాలు ఎలా వచ్చాయని ప్రశ్న వస్తుంది. విత్తనాలే ముందు అంటే చెట్టు ఎలా వచ్చింది అని ప్రశ్న వస్తుంది. దేవుడు విత్తనాలను సృష్టించలేదు. ఏమి సృష్టించాడండి? చెట్లనే సృష్టించాడు. సృష్టించిన వాడే దేవుడు. చూడండి ప్రపంచంలో ఈరోజు దేవుడు ఎవరో తెలియక చాలా రకరకాలుగా నానా అవస్థలు పడుతూ ఉంటాం. మరి దేవుణ్ణి ఏదైనా చిన్న సమస్యలు వస్తే కూడా దేవుణ్ణి మనం నిందించేటువంటి వారంగా ఉంటాం. దేవుడు మనం జీవించడానికి, మనం పుట్టక ముందే ఈ సృష్టిని కలుగజేశాడు. దేవుడు సూర్యుని, చంద్రుని, ఆకాశంలో నక్షత్రాలను కలుగజేయడానికి మాత్రమే కాకుండా జలాలు సృష్టించాడు. ఆకాశంలో ఎగిరే పక్షుల్ని సృష్టించాడు దేవుడు. భూమిలో ప్రాకేటువంటి పురుగు కానీ జంతువులనే సృష్టించాడు. ప్రాకేటువంటి పురుగులు సృష్టించాడు, జలాలను సృష్టించాడు దేవుడు. ఆయనే దేవుడు. సృష్టించిన వాడే దేవుడు అండి. ఒక్క పూట భోజనం లేకపోతే బ్రతకలేని వాళ్ళమ్మ, ఒక్క నిమిషము ఊపిరి లేకపోతే బ్రతకలేని వాళ్ళమ్మ, ఒక నైట్ చంద్రుడు రాకపోతే ఆ చీకటిలో ఉండలేని వాళ్ళమ్మ. వీటన్నిటి ఎవరు కలుగజేశారు? దేవుడు కలుగజేశాడు. ఒక్క పూట భోజనం లేక బ్రతకలేని మనము, ఒక్క నైట్ చంద్రుడు రాకపోతే ఉండలేని మనము, సూర్యుడు కానీ చంద్రుడు రాకపోతే జీవించలేని మనము, ఒక్క సెకండ్ ఊపిరి లేకపోతే, గాలి లేకపోతే బ్రతకలేని మనమా దేవుని నిందించండి. ప్రభువులారా, మనం దేవుని నిందించినప్పటికీ కూడా దేవుడు మనం ఏం చేస్తున్నాడు చూడండి. దేవుడు ఏం చేశాడంటే, 3 అక్షరాల పదాన్ని మాత్రమే విన్నారు. దేవుడు లోకమును, దేవుడు ఎవరు అర్థమైందా? సృష్టించిన వాడే దేవుడు. దేవుడు ఏం చేశాడంటే లోకమును ఎంతో ప్రేమించమని రాయబడింది. లోకము ఏంటి? లోకము గురజాడ అప్పారావు గారు మధ్య చెప్పారంటే, చిన్నప్పుడు చదివేటప్పుడు 3వ తరగతిలో అనుకుంటా. ఇప్పుడు చదివేటువంటి వారికి వస్తుందో తెలియదు కానీ నేను చదివేటప్పుడు 3వ తరగతిలో దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టోయి, గట్టి వేరు తలపెట్టబోయి, దేశం అంటే వట్టి కాబోయి, దేశం అంటే మనుషులు అన్నాడు. ఎవరు చెప్పారు మాట? చూడండి ప్రపంచంలో ఏంటి దేశం అంటే? మన పూర్వీకులు ఇప్పుడు ప్రతి సంవత్సరం 1947 సంవత్సరము ఆగస్టు 15వ తేదీ మన దేశమంతటికి కూడా స్వాతంత్ర దినోత్సవం వచ్చింది. మన పూర్వీకులు పోరాటం చేసి 200 సంవత్సరాలు బానిసలుగా మన పూర్వీకులు ఉన్నారు. వారి కొరకు ప్రాణాలు అర్పించారు. మన పూర్వీకులు అర్పించారు. వేటి కోసం? దేశం కోసం అంటే మట్టి కోసమా? ప్రజల కోసం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. దేవుడు లోకము అంటే, లోకము అంటే ఏంటి? లోకం అంటే సృష్టి. లోకంలో ఉన్న ఈ జంతువులు, పక్షులు, లేకపోతే సముద్రాలు, వీటిని దేవుడు ప్రేమించింది. లోకంలో ఉన్న మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు. లోకము అది ఎంత అంతా చూడండి. ఏమరాబడండి? దేవుడు లోకము. లోకం అంటే మనమే. దేవుడు మనల్ని అని పెడుతున్నాం. దేవుడు మనలను ఏం చేశాడు? ఎంతో ఎంత అండి? ఒకసారి చదవండి అన్నమాట. ఎంతో అంటే ఎంత? పరిశీలిస్తున్నారు. ఎంతో అని రాయబడింది కదా, ఎంత అండి? లెక్కలేనంత. దానికి ఇంకా ఆది ఉండదు, అంతం ఉండదు.
మాటల్లో చెప్పలేనంత ప్రేమ ఆయన ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. వారికి ఏమాత్రం కూడా హద్దులు లేవు. ఇంతవరకు మాత్రమే, అంతవరకు మాత్రమే అంటే హద్దులు లేవు. మనుషులు ప్రేమించేంత ప్రేమ కన్నా దేవుని ప్రేమ వేరే. మీరు పాట ఉన్నారా? ఈ పాట గుర్తుకొస్తే ఇప్పుడే, యేసు నన్ను ప్రేమించావు, యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. తర్వాత ఏముంది? నన్ను ప్రేమింపానవారు మామెతిదనముగా జీవము సిల్వాపై నిచ్చి కన్నా తల్లిదండ్రుల అన్నదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో, అంటే అన్నదమ్ముల కన్నా తల్లిదండ్రుల కన్నా ఆయన మంది కూడా చూడండి. ప్రపంచంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాలని మాటలో మానవులు ప్రేమించే ప్రేమ వేరే, దేవుని ప్రేమ వేరే. ఎలాగంటే ప్రపంచంలో దేవుని ప్రేమ అంటే అగాధ ప్రేమ అంటారు. దేవుని ప్రేమను అంటే స్వార్థం లేని ప్రేమ. అక్కడే చందంలో మాట్లాడాడు. చందంలో ఆ పాటలోనే నా వంటి నలుగొకడు నన్ను ప్రేమించిన కానీ తర్వాత ఏముంది? నా వలన ఫలం కోరు. మనుషులు అంటే మన నుంచి ఫలం ఆశించడానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రభుత్వ ద్వారా దేవుడు ప్రేమించే ప్రేమ ఆ ప్రేమ కాదు, స్వార్థం లేని ప్రేమ. దేవుని ప్రేమ స్వార్థం లేనిది. మానవుల ప్రేమ స్వార్థపూరితమైనటువంటి. ఒకరు మనం ప్రేమిస్తున్నారంటే వారు మన నుంచి ఏదో ఆశిస్తున్నారు, కానీ దేవుడు ఏమీ ఆశించలేదు. ఆయన ఏమి ఆశించకుండానే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని అనుకుంటా ఆయన చెడ్డవారి మీద మంచి వారి మీద ఏం చేస్తున్నాడు? వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. చెడ్డవారి మీదను మంచి వారి మీదను సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. చూడండి, ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తున్నాడు. లోకము అంటే కేవలం పలాని కర్నూలు పట్టణాన్ని మాత్రమే ప్రేమిస్తున్నాడని కాదు, లేకపోతే ఇండియాని మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని, దాదాపుగా 280 కంటే పైన దేశాలు ఉన్నాయి. ఈ 280కు మించినటువంటి దేశంలో ఉన్న ప్రతి మానవుని ప్రేమించాడు. లోకం అంటే అదే. లోకం అంటే మనుషులు. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని ఆయన ఏం చేస్తున్నాడే? ప్రేమిస్తున్నాడు. ఈ వాక్యం వింటున్నా నీవు ఒకవేళ ఇక్కడ నువ్వు కూర్చోలేకపోయినా కానీ అక్కడక్కడ వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ మాట అర్థం కావాలి. దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో, దేవుడు మనలను ఎంతో ప్రేమించెను. ఎంతగా ప్రేమించాడు ఒకసారి బైబిల్ గ్రంథంలో ఆయన ప్రేమను గురించి 2 వచనాలు మనం చదువుతున్నాం. యోహాను సువార్త, అదే యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను పత్రిక ఎంతో ప్రేమించెను. బాగేనండి. నేను చెప్పేది యోహాను పత్రిక, సువార్త కాదు. సేమ్ అధ్యాయము, సేమ్ వచనం, కానీ పుస్తకం వేరే. ఇది సువార్త అయితే అది పత్రిక. మొదటి యోహాను పత్రిక 3వ నిమిత్తము ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఆయన ప్రేమ ఎటువంటిదని తెలుసుకుంటున్నామండి. కింద రాయబడి కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించడం కాక తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి యందు విశ్వాసముంచు ప్రతి వాడు నిత్య జీవము పొందునట్లు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించను. ఎంతగా ప్రేమించను? యేసుక్రీస్తు ప్రభుల వారిని మనకు అనుగ్రహించారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన ప్రేమ ఎటువంటిది అంటే మన నిమిత్తము ప్రాణం పెట్టేంత ప్రేమ. ఎవరు ప్రేమిస్తారండి? ఇంకోటి ప్రేమ ఎవరు
ప్రేమించలేని ప్రేమ, మన కొరకు ప్రాణం పెట్టేటువంటి ప్రేమ. చదవండి మన మాట. ఈ మొదటి వారంలో ఆయన మన నిమిత్తము ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను కనుక తన ప్రాణం పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. ఏంటండి ప్రేమ ఎట్టిదో మనము ఈ రోజుల్లో ప్రేమకు గుర్తుగా చాలా బహుమానాలు ఇస్తూ ఉంటారు. అంతకు మించిన ప్రేమ ప్రాణం పెట్టేంత ప్రేమ. ప్రభువుల ఆయన యేసు క్రీస్తు ప్రభువుని మన కొరకు అనుగ్రహించాడు. ఆయన ప్రేమ ఎటువంటిదో మనం తెలుసుకుంటున్నాం. అదే యోహాను పత్రికలో 4వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ఎవరంట? ప్రేమ స్వరూపి. దేవుడు ఎవరండి? మానవుడు. చూడండి మార్కు 7:8లో మానవుడు అంటే ఎవరు అంటే అక్కడ చాలా చక్కగా రాయాలి. మీకు ఆ వర్షం చదివారు. అక్కడ చాలా విషయాలు రాయబడింది. మానవుడిలో ఉన్నటువంటి స్వభావం అంతా అక్కడ ఒక 13-14 లక్షణాలు అక్కడ రాయబడింది. ఈ లక్షణాలు కలిగిన వాడే మానవుడు. అంతే కదండి. ఏమన్నా ఒక్కసారి చదివి మనము వస్తామండి. సమయం అయిపోతుంది. ఎంతవరకు అయ్యే సమయం? 8, 9, 7, 9:30 వరకు. ఓకే, మనం ఇంకా వర్షం పూర్తి చేయలేదు. మొదటి చెప్పండి. ఇది దేవుడు ప్రేమ స్వరూపం మనం చదువుతున్నాం కదా. 4:8 దగ్గర కదా. ఓకే, 2 Peter 3:9. 2 Peter 3:9 చదివే ముందు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన ప్రాణాన్ని బలముగా పెట్టేంత ప్రేమ ప్రేమించాడు ఆయన. చూడండి ప్రభువు ద్వారా ఇప్పుడు మనం చదివాం కదా 2 Peter 3:9. మళ్ళీ ఒకసారి చదవండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్టు. కొందరు దేవుడు నాకు ఎప్పుడు వస్తుందా, ఎన్ని సంవత్సరాలు ఎదురుచూడాలా, ఎంత ఎదురుచూడాలా అని చెప్పి ఎదురు చూసుకుంటారు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నా ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు. ఆలస్యము చేయు. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లుగా ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాదు. ఓకే, నెక్స్ట్. కానీ ఎవరు నశింపవలెనని నిశ్చయింపగా అందరూ ఆయన మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఎవరు కూడా నశించిపోకూడదు. ఆలస్యమని కొందరు ఎంచుతున్నారు, కానీ దేవుడు కావాలని ఆలస్యం చేయడం లేదు. కానీ ప్రతి ఒక్కరికి వార్త అందించబడాలి. ప్రతి గ్రామంలో, ప్రతి చోట, ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి దేవుని యొక్క సువార్త అందించబడాలి. ఎవరు కూడా నశించిపోకూడదు. నశించి నిత్య నరకములకు పాత్రులు కాకుండా ఉండాలని, అందరూ మారు మనసు పొందాలని ఆయన ఏం చేస్తున్నాడండి? దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమ దీర్ఘశాంతం కలిగిన ప్రభువు ద్వారా దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే మనం విన్నాము. దేవుడు అయోగాసులతో దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి ఎందు. ఎవరికి అద్వితీయ కుమారుడు అంటే ఏంటి? అద్వితీయ కుమారుడు అంటే అద్వితీయ కుమారుడు. మీకు కొన్ని పదాలు చెప్తాను. ద్వితీయం అంటే ఏం చెప్పండి? ద్వితీయం ఏంటండి? 2. మరి అద్వితీయం అంటే 2 కాని. అంతే కాదు. అద్వితీయం అంటే 2 కాని, అంటే ఏకైక. అంటే తన కుమారుని లోకానికి పంపించాడు. ఏ కుమారుని? ఏకైక కుమారుని. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. అయితే ఆయన ఎందుకు మనం ఏం చేయాలండి? విశ్వాసం. చదవండి. కాగా తన అద్వితీయ కుమారునిగా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును. విశ్వాసముంచు ప్రతి వాడు రాయబడింది ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభువు యందు విశ్వాసం ఉంచేటువంటి ప్రతి వాడు ప్రతి ఒక్కరికి ఇస్తున్న అవకాశం.
కేవలం ఒక జాతి వారికో, ఒక దేశం వారికో, ఒక ప్రాంతం వారికో, ఒక కులం వారికో కాదండి. ప్రతి వాడు అంటే అందరికీ వస్తుంది కదండి. ప్రతి వాడు అంటే అందరికీ, ప్రతి వాడికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రతి వాడు చదవండి, ప్రతి వాడును నశింపక. ఏంటండి నశించుకోవడం అంటే ఏంటి? నశించుట అంటే దేవుడి నుండి వేరుపరచబడమే నశించుట. దేవుడి నుండి వేరుపరచబడి శిక్షలోకి వెళ్ళడమే నశించుకోవడం, నశించుట. చూడండి, ప్రపంచంలో ఎవరు కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచేటువంటి ప్రతి వాడు నశింపక నరకమునకు పాత్రులు కాకుండా ఉండాలి అంటే, శిక్షకు లోను కాకుండా ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తము చిందించబడాలి. ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేయాలి. యెషయా గ్రంథంలో మనందరికీ తెలుసు, దేవదూతలందరూ ఒక చోట కూడుకున్నప్పుడు ఈ భూలోకం అంతా కూడా పాపంతో నింపబడింది, ఎవరు వెళతావు ఈ భూలోకంలో అని దేవుడు అడిగితే అక్కడ 4 జీవులు ఉన్నాయి, 29 పెద్దలు ఉన్నారు, కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. కానీ వీరెవ్వరూ కూడా భూలోకమునకు రావడానికి సిద్ధమవ్వలేదు. ఆయన ఆరాధించడానికి, ఆయన పూజించడానికి పరిశుద్ధులు అని ఆయన ఆరాధించడానికి మాత్రమే వాళ్ళు ఒప్పుకున్నారే తప్ప భూలోకానికి వెళ్ళి ఆయన నిమిత్తము, ఆయన ప్రజల నిమిత్తము ప్రాణం పెట్టడానికి ఎవరు కూడా రావడానికి ముందుకు రాలేదు. యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే నేను వెళ్తాను అని చెప్పి ఈ భూలోకానికి వచ్చి ప్రభువుగా మన కొరకు ప్రాణాన్ని పెట్టారు. మన కొరకు ప్రాణం అర్పించడానికి వచ్చారు. ఆయన యందు అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నాడు, నశించిపోకుండా. ఏంటంటే తర్వాత నిత్య జీవం పొందునట్లు. అంటే నశించిపోకుండా నిత్య జీవం అంటే ఏంటి? నిత్యం అంటే ఎల్లప్పుడు, జీవము అంటే ప్రాణం కదా. అంటే ప్రాణము ఎప్పుడు కూడా జీవించేది అంతే. నిత్య జీవము అంటే ప్రాణం పోదనమాట. ఇంకా అంటే నిత్య జీవం, ఆ ప్రాణం ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ప్రాణం అనేది ఖచ్చితంగా పోతుంది. నువ్వు దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఏదేమైనప్పటికీ నీ ప్రాణం మాత్రము బతికితే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 20 సంవత్సరాలు ఉంటుంది అంతే. ఆ 20 సంవత్సరాలు బతకాలన్నా కూడా ఆయాసం దుఃఖమే. ఇప్పుడు లేనటువంటి ఫాస్ట్ ఫుడ్ వలన చాలా మంది ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు, అవునా కదా? అంటే ఈ ఫుడ్ అనేది ఇప్పుడు ఈ ఇంతకుముందు ఉన్నటువంటి మన తాతలు ముత్తాతలు ఆ కాలంలో పుట్టినటువంటి వాళ్ళు చాలా కాలం బతుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ అప్పుడు వేరే, కానీ ఇప్పుడు అంత కల్తీ. నూనెలో కలితే, ఆ తినేటువంటి ఫుడ్ లో కలితే, తాగేటువంటి నీళ్ళలో కలితే, మరి అన్ని కల్తీ తాగితే మనిషి కూడా కల్తీ లాగానే మారిపోతుంది అంతే కదండి. అన్ని కల్తీవే మనం తినేస్తే, కల్తీ తాగేస్తే మనిషి ఆగేసి కూడా ఫాస్ట్ ఫుడ్ తింటే ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. చూడండి, ప్రపంచంలో ఆలోచన చేసినట్లయితే, మనం ఇక్కడ గమనించినట్లయితే విశ్వాసం ఉంచేటువంటి ప్రతి ఒక్కరు నశించుకోకుండా నిత్య జీవం ఎప్పుడు జీవించేటువంటి ఆ ప్రాంతం ఏంటి? అది దేవుడు ఉండేటువంటి ఆ రాజ్యం. దేవుడి రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే ఎవరు ఎందుకు విశ్వాసం ఉంచాలి? మనం విశ్వాసం ఉంచాలి. మత్తయి సువార్త 8:12 సార్. మత్తయి సువార్త 8:12. నిలువుపడి రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండుకొరులను ఉండునని నీతో చెప్పుచున్నానని. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉంటుంది.
మనం వెళ్ళేటువంటి అంటే క్రీస్తునందు మన విశ్వాసం ఉంచినటువంటి వారమైతే మనం ఇరుకు ద్వారములోకి ప్రవేశిస్తాం. వెళ్ళే ఇరుకు ద్వారం ఎందుకన్నారంటే అందరూ వెళ్ళరు, కొందరు మాత్రమే వెళ్తారు. అంటే విశాలమైనటువంటి మార్గము అది నరకము అనేటువంటి మార్గం. అయితే ప్రభుత్వ విశాలమైనటువంటి మార్గంలోకి వెళ్ళకుండా ఇరుకు మార్గంలోకి మనం ప్రవేశించాలి అంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచితే, క్రీస్తు యందు మనం విశ్వాసం ఉంచితే ఆ నిత్య జీవనకు మనం వారసుకుంటాము. ప్రభుత్వ చూడండి, దేవుని రాజ్యానికి మనం వెళ్తాము. చూడండి ప్రభుత్వ ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఈ అన్నదమ్ములు చూడడానికి ఒకే విధంగా ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములు ఒకే విధంగానే ఉన్నారు చూడండి. అయితే తమ్ముడు చాలా జులాయి, అన్నేమో మంచి విశ్వాసం. ఈ విశ్వాస అయినటువంటి అన్న తమ్ముడితో తప్పులు చేసి వస్తుంటే, తమ్ముడా నువ్వు తప్పులు చేసి వస్తున్నావా, తప్పులు చేయకురా, పొరపాటు చేయొద్దు, దొంగతనాలు చేయొద్దు అని ఎన్నోసార్లు చెప్పాడు, హెచ్చరించాడు. కానీ తమ్ముడు వినలేదు. వినక చాలా సార్లు అన్ననే గమనించాడు. నువ్వు చెప్పడం వెళ్ళాక అని చెప్పేసి అతన్ని తీసేసినట్టుగా మాట్లాడాడు. ఒకసారి దొంగతనం చేశాడు. ఆ దొంగతనం చేసిన సమయంలో ఆ ఇంటి వారిని ఏం చేశాడు, చంపేశాడు. రక్తపు బట్టలతో బయటకు వచ్చాడు. పోలీసులు అనేది తరుముకు వెళ్ళాడు. అయితే చక్కగా ఎక్కడికి వచ్చాడు, అన్న ఉన్న ఇంటిలో పోలీసులు తరుముకుంటూ పోతున్నారు. అన్న దగ్గరికి వెళ్ళాడు. ఏమి తమ్ముడా, ఏమైందిరా నీకు, ఏమి నా పడలేదురా అని అడిగాడు. అన్నా నేను తప్పు చేశానన్నా, నేను తప్పు చేశానన్నా, ఎన్నిసార్లు చెప్పినా కూడా నీ మాట వినలేదన్నా, తప్పు చేశానన్నా, చంపేసి మనుషుల్ని చంపేశానన్నా, చంపి నేను మార్చి వచ్చానన్నా, పోలీసులను తరుగుతున్నారన్నా, అలా నన్ను ఎలాగైనా రక్షించన్నా రక్షించన్నా అని చెప్పి అన్న ఏం చేయాలని ఇప్పుడు రక్షించాలి. అన్న తమ్ముడిని ప్రేమించాడు కాబట్టి ఇప్పుడు ఆ తమ్ముడిని అన్న ఏం చేయాలి, రక్షించాలి. రక్షించాలి కాబట్టి ఏం చేశాడండి, అన్న బట్టలు అన్న వస్త్రములు తమ్ముడికి ఇచ్చాడు. తమ్ముడి వస్త్రాలు అన్న వేసుకున్నాడు. అయితే తర్వాత పోలీసులు వచ్చి ఎవరు పట్టుకుంటారండి, అన్న పట్టుకుంటారు. మరి ఇప్పుడు తమ్ముడికి శిక్ష కలుగుతుందా, తమ్ముడి శిక్ష కలుగుతుందా కాదు. ఎందుకంటే తమ్ముడు తప్పు చేసినప్పటికీ ఆ శిక్ష ఎవరు పోసుకున్నారండి, అన్న పోసుకున్నారు. మరి నేను చేసేటువంటి పాపములు యేసు క్రీస్తు ప్రభువు. తర్వాత అతన్ని పట్టుకుని వెళ్ళారు. ఇంకా అతనికి ఉరి శిక్ష ఏర్పాటు చేయబడింది. ఉరి శిక్ష వేసేటప్పుడు చివరి కోరికను అడుగుతారు. ఈ చివరి కోరిక ఏదైనా ఉందా అని అడుగుతారు. అప్పుడు ఆయన అన్నాడు వారితో, ఉరి శిక్ష వేసేటువంటి వారితో, మా తమ్ముడు ఎన్నిసార్లు చెప్పినా కూడా వద్దురా, తప్పు చేయదురా, పాపం చేయదురా, ఆ నరకానికి పాత్ర అవుతారా, శిక్ష వేయబడుతుంది కాబట్టి మనం ఎన్నిసార్లు చెప్పినా మా తమ్ముడు వినలేదు. మా తమ్ముని కళ్ళ ముందే నన్ను ఊరి తీయండి. తమ్ముని పిలిపించాడు. తమ్ముడా 5 నిమిషాలంటే నేను మరణిస్తాను, నేను చచ్చిపోతాను తమ్ముడా. నీవు చేసిన పాపం నేను వేసుకున్నాను, నా మీద మోపబడింది, నేను చనిపోతున్నాను తమ్ముడా. ఇదిగో అతను వారితో మాట్లాడాడు. నాకు ఉరి తీసినప్పుడు నల్లటి మాస్క్ వేస్తారు. నల్లటి మాస్క్ వేయకండి, చేతులకు కాళ్ళకు తాగు కట్టకుండా నాకు ఉరి తీయండి అన్నాడు. నల్లటి మాస్క్ వేయకుండా తమ్ముడి ముందే అన్నకు ఉరి వేశాడు. ఉరి వేయబడినప్పుడు ఉరి వేస్తే కాళ్ళు చేతులు ఊరికే ఉంటాయండి. ఆ కాళ్ళు ఎలా తగులాడుతున్నాయో, విసిరిలాడుతున్నాయో, చేతులు ఎలా పంపుతున్నాడో. ఉరి వేసినప్పుడు కళ్ళు బయటకు వచ్చాయి, నాలుగు కొనుక్కుంటున్నాడు. ఆ వేదన తమ్ముడు చూస్తున్నాడు కదా. అన్న చెప్పాడు, నీ ముందే ఉరి తీయాలని నేను ఒప్పుకున్నాను తమ్ముడా. నన్ను చూడు, నేను ఎలా చంపబడుతున్నాను, ఎలా నీవు ఏ విధంగా చనిపోతున్నాను చూడు, ఇక్కడ నుంచి నువ్వు పాపం జోలికి వెళ్ళొద్దు అని చెప్పబడిన తర్వాత అన్నకు ఉరి తీశారు. కళ్ళు బయటికి రావడము, నాలుగు కొనుక్కోవడము, ఉరి వేయబడము, కాళ్ళు చేతులు మరి అల్లాడిపోవడం అంతా కూడా చూసి పశ్చాత్తాపడ్డా. అన్నా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను వినలేదన్నా,
ఎన్నిసార్లు చెప్పామన్నా, నేనన్నా నా చేతులు ఇక్కడ కనపడాలి, నా కళ్ళు బయటకు రావాలి, నా నాలుగు బయటకు రావాలి, నేను చంపబడాలి, కానీ నీవు చంపబడుతున్నావు అన్నా. నువ్వు చెప్పింది నిజమేనన్నా. నా కోసం అందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడా? నిజమే అన్నా, వచ్చాడన్నా. నా కోసం తన ప్రాణాన్ని, అందరి కోసం తన ప్రాణాన్ని పెట్టాడన్నా అని అప్పుడు తమ్ముడు ఆలోచన. ప్రభువుల ద్వారా నీవు నేను చేసేటువంటి పాపములకు వాస్తవానికి పాత నిబంధన గ్రంథంలో పాపం చేసేటువంటి వారి పాపములను ఒక గొర్రెపిల్లలో వేసి ఆ గొర్రెపిల్లను అర్పించి రక్తాన్ని చెందించి పాపం పోయిందని భావించేవా? ఏదైనా విధంగా గొర్రెపిల్లను అర్పించేవా? కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుగా రక్తాన్ని ఇస్తూ ద్రాక్ష రక్తాన్ని ఇస్తూ మాట్లాడాడు. ఇది కొత్త నిబంధన రక్తం అంటాడు, కొత్త నిబంధన రక్తం అంటాడు. అంటే ప్రభువుల ద్వారా పాత నిబంధనలో గొర్రెపిల్ల, కొత్త నిబంధనలో ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఏటప్పుడు గొర్రెపిల్ల అర్పించేవాళ్ళు ఇప్పుడు ఒక్కసారే బలి అర్పించబడుతుంది. అదే కొత్త నిబంధన. అప్పుడు గొర్రెపిల్లని ఎవరు అర్పించేవారు తెలుసా? యాజకుడు అర్పించేవాడు. పాపములు కుటుంబంతో పాపం చేస్తే ఆ గొర్రెపిల్లని, ఒక వ్యక్తికి ఒక కుటుంబం పాపం చేసినప్పుడు ఆ పాపాలని గొర్రెపిల్ల వేస్తారు. ఆ గొర్రెపిల్లని తీసుకుని ఏం చేస్తారు? యాజకుడు ఇస్తారు. యాజకుడు ఏం చేస్తాడు? గొర్రెపిల్ల. కానీ ఆ యాజకుడే గొర్రెలు అర్పించవలసినటువంటి ఆ యాజకుడే గొర్రె పిల్లలాగా వచ్చాడు. అందుకే బాప్తిసం ఇచ్చే యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. లోకములో ఉన్న సమస్త మానవాళి యొక్క పాపమును ఈ గొర్రెలోనే మోసుకొట్టే ఆ గొర్రె పిల్ల యేసుక్రీస్తు. గొర్రె పిల్లలాగా ఒక్కసారి అర్పించబడడానికి ఆయన లోకానికి వచ్చాడు. గొర్రె పిల్లలాగా బలి అయ్యాడంటే పాత నిబంధన కాలంలో యాజకుడు అర్పించేవాడు, ఆ యాజకుడే గొర్రెపిల్లలాగా వచ్చాడు, ఆయనే బలి అయ్యాడు. బలి అయిన ఆ దేవుడు మనం ఎంతగా ప్రేమించాడు చూసారా? తన కుమారుని ఈ లోకానికి పంపించి నా కొరకు ప్రాణాన్ని అర్పించాడు. అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందాలి అంటే క్రీస్తు రక్తము చిందించబడాలి. ఆయన ప్రేమ కోసం కావాలి. ఆయన ఎందుకు మనం విశ్వాసం ఉంచాలి. అప్పుడు మనం నిత్య జీవనకు వాసన అవుతాము. రోమిల రాష్ట్ర పత్రిక 10:9 మనం ముగించుకుందాం. రోమ 10:9. చివరి మాట చదువుతున్నాం. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, ఏంటండి అదేమనగా యేసు ప్రభు అని మరి నీవు రక్షించబడాలి అంటే ఏం చేయాలి? ఈ వాక్యాన్ని వింటున్న నీవు, శబ్దం ద్వారా దూరంగా ఉంది తినేటువంటి నీవు గాని, కూర్చునేటువంటి నీవు గాని, ప్రతి ఒక్కరు యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం మాత్రమే కాకుండా ఇంకేంటంట, దేవుడు మృతులలో నుండి ఆయన దేవుడు క్రీస్తును లేపెనని నీ హృదయమందు విశ్వసించిన కదా నీవు రక్షించలేదు. మొదటిగా ఏం చేయాలి? ఆయన నోటితో ఒప్పుకోవాలి యేసు ప్రభు. రెండవది నీ హృదయమందు నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలి ఆయన నీ కొరకు బలి అయ్యాడు, క్రీస్తును మృతుల్లో నుంచి లేపాడు అని ఎప్పుడైతే నీ హృదయమందు విశ్వసిస్తావో అప్పుడు నీవు రక్షించబడతావు. కాబట్టి ప్రభుత్వం ద్వారా యోహాను చాలా చక్కగా 3వ అధ్యాయం 16వ వచనము, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి విశ్వాసం ఉంచుతుంది వారు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయన మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన ఏంటే మనం విశ్వాసం ఉంచుదాం, ఆయనే మనం నోటితో ఒప్పుకుందాం, ఆయనే మనం విశ్వసించుదామని మనవి చేస్తూ, ఇంకా ఎవరైనా ఇంకా రక్షణ పొందలేకపోతే, ఇంకా యేసు ప్రభువు తెలుసుకోలేకపోతే, యేసు క్రీస్తు ప్రభు వారు మన కొరకు వచ్చాడు ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే, ఈ వాక్యాన్ని ఇప్పటికైనా నీవు క్రీస్తు నోటితో ఒప్పుకోవాలని, క్రీస్తును హృదయంలో విశ్వసించాలని మనవి చేస్తూ దేవుడు తన వాక్యాన్ని విశ్వాసించుగాక. ఆమేన్.